తెలుగుదేశం పార్టీ బీసీల మీద దాడి చేయొచ్చు అని మీ రాజ్యాంగంలో, మీ రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుందా? చెప్పండి దీనికి సమాధానం. అలాగే రాజకీయ వేదికగా ఒక బీసీ నాయకుడైనటువంటి చెల్లపోయిన వేణుగోపాల్ని మున్సిపల్ ఎన్నికల్లో మోకాలు దండ వేయించాడు అక్కడ వైసీపీ పార్టీ. దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఇవాళ బీసీల గురించి మాట్లాడుతున్నారు మీరు. బీసీలకు అధికంగా పదవులు కట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఒక క్లస్టర్ స్థాయి నాయకురాలు రమాదేవి ఎమ్మెల్సీ పదవి నుంచి గౌరవించాడు. అది చంద్రబాబు నాయుడు గారు. మీరు చెప్పండి, పలానా వాళ్ళకి ఇచ్చామని. మీరు బీసీల్లో పలానా వాళ్ళకి మేము కింద కార్యకర్తను తీసుకొచ్చి ఇచ్చామని చెప్పండి. మీరు నిజంగా కింద కార్యకర్తను తీసుకొచ్చి ఇస్తే మీ పక్కన నుంచుండేవాళ్ళేగా. ఇవాళ మీరు ఇచ్చిన 4 రాజ్యసభల్లో 3 మీ వెనకాతలు లేరంటే మీరు చేసినటువంటి పొరపాట్లు, మీరు చేసినటువంటి తప్పిదాలు, మీకు పరిపాలన రాదనే కదా వాళ్ళు 3 వచ్చేసారు. దాని గురించి మాట్లాడండి. మీరు 4 రాజ్యసభలు ఇచ్చామన్నారు. మేము 2 ఏళ్ళలో ఇద్దరికి ఇచ్చాక రాజ్యసభ, దాని గురించి మాట్లాడండి. అలాగే హాస్టల్ గురించి మాట్లాడండి. అసలు మీ ప్రభుత్వంలో హాస్టల్ గురించి పట్టించుకున్న పాపం లేదు. మీరు ఏ హాస్టల్ పట్టించుకున్నారు? మీ దోపిడీ, మీ దౌర్జన్యాలు, మీరు దోచుకోవడం, మీరు దాచుకోవడం తప్ప ఏ ఒక్క హాస్టల్, బీసీ హాస్టల్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ ఎక్కడైనా మీరు పట్టించుకున్నటువంటి విధానం ఉందా? మేము చేనేత వర్గాలకి, మీరు చేనేత వర్గాన్ని నిర్విరామం చేశారు. మీరు రుణశీలు. జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మరు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గొట్టలి పార్టీకి క్యాండిడేట్లు కూడా దొరక్క ఇవాళ నానా యాగం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 100కి 100% కూటమి ప్రభుత్వం, కూటమి కైవసం చేసుకుంటాం. ప్రజలు మా వైపు ఉన్నారు, మా పథకాలకి ఆకర్షితులయ్యారు, మేము ఇచ్చేటువంటి ప్రభుత్వ పనితీరు వాళ్ళకి నచ్చింది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ బాగుంది, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు, అలాగే ఇక్కడ కక్ష సాధింపులు అనేవి అసలు లేవు. అరే సిద్దిరాపల్ రాజు మీద యాక్సిడెంట్ కేసుని మర్డర్ కేసు చేశారని చెప్తారేంటి? సాక్షుల్ని బెదిరించారు, బెదిరించలేదా? సీసీటీవీ ఫుటేజీలు లేవా? చెప్పండి మీరు. ఇంకా 4 పేర్లలో జోగి రమేష్ పేరు చెప్పలా. అయితే అదొకటి నిజం ఏంటంటే జోగి రమేష్ బీసీ కాదు, క్రైస్తవుడని జోగి రమేష్ పేరు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఇక ఎందుకంటే 4-5లో జోగి రమేష్ పేర్లు. జోగి రమేష్ కూడా అక్రమంగా ఆస్తులు కొట్టేసి లోపలికి వెళ్ళాడు. నిన్న 4 పేర్లు జోగి రమేష్ పేరు లేదు. గ్రహించండి మీరు. ఈ మధ్య మనం టీవీ ఛానల్లో అట్లా చూస్తున్నాం, జోగి రమేష్ క్రైస్తవ మతం తీసుకున్నాడని. అందుకే జోగి రమేష్ బీసీల్లో కలపకుండా ఈ 4 పేర్లే చెప్పాడు. అదొకటి సంతోషించాల్సినటువంటి విషయం. అయితే మిగతా అన్ని పచ్చి అబద్ధాలు. మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. డిఎస్సి మీద లోకేష్ బాబు గారు చర్చకి రమ్మంటే మీరు పారిపోయారు, మీ చెంచాలతో మాట్లాడిచ్చారు. ఒక బీసీ బిడ్డగా మాట్లాడుతున్నా, ఈ బీసీలకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే 3 సార్లు ఏం చేశారో, కూటమి ప్రభుత్వంలో ఏం చేశామో బీసీ ఇక్కడ మా చేతిలో ఉన్నాయి. దీని మీద చర్చకు మీరు సిద్ధం కండి. నిన్న మీరు చెప్పారు కదా, మీరేం చేశారో మేమేం చేసామో చెప్తాము. వైసీపీ ప్రభుత్వంలో 34% నుంచి 24%కి కుదించి 16,800 మంది బీసీలకి రాజ్యాంగం బద్ధమైనటువంటి పదవులు దక్కకుండా చేసింది వైసీపీ కదా. అదే టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీసీల రిజర్వేషన్లు 34కి పెంచాం. ఇవాళ దీని మీద మీరు మాట్లాడతారేంటి? మీ టైంలో 24%, 24.15% మీరు బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చారు.
మీరు 40%, 50% ఇచ్చారంటారేంటి? మీరు 4 రాజ్యసభలు ఇచ్చామంటారేంటి? మీరు 4 రాజ్యసభల పేర్లు చెప్పండి. ఒక ఎర్రనాయుడు గారు, ఒక దేవేంద్ర గౌడ్ గారు, ఒక యనమల రామకృష్ణుడు గారు, ఒక చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఇలాగ రాష్ట్ర స్థాయి లీడర్లు చేసింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎవరు చేశారో చెప్పండి. లోపడేశారు బీసీలు అంటారేంటి? తప్పు చేస్తే లోపడేరా? తప్పు చేయకుండా లోపడేశారుగా. మా అచ్చెన్నాయుడును, కొల్లి రవీందర్ని నా మీద 38 కేసులు పెట్టారు. ఎక్కడ ఏకగ్రీవంగా ఎన్ని కావడానికి లేదు. ఎవరికి కాపలాకాయని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాచర్లో మీరు ఏం చేశారండి? మీ ప్రభుత్వ హయాంలో మీరేం చేశారు? మాచర్లలో ఎవరిని నామినేషన్ వేయకుండా కట్టుదిట్టం చేసి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని మొత్తం మీరు ఏకగ్రహంగా ఎన్నుకుంటేనే కదా. ఆ రోజు నేను బోర్నోమా అక్కడికి వెళ్తే బీసీలు అయినటువంటి నా మీద దాడి చేయించారే. మరి మీరు నిన్న మీరు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో నా పేరు చెప్పలేదే. చర్చకు వస్తారు. నిన్న మాట్లాడారు కదా, మీరు బీసీ మీద కపట ప్రేమ వెళ్ళగక్కారు కదా. మీరు చెప్పిన నిజాలే అయితే, మీరు చెప్పిన వాస్తవాలే అయితే లోకేష్ బాబు గారితో చర్చకు రండి. అంతే తప్ప మీరు అనవసరమైనటువంటి అబద్ధాలతో ఎన్నికల ముందు బీసీ మంత్రం దయచేసి గమనించదని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.